వచ్చాను ఫలక్నుమాలో దగ్గర తీసుకొని ఉన్నాం. ఇక్కడ ఉండి ఇక్కడ చర్చి వెళ్ళాలి, ఆదివారం ఎట్లా వెళ్ళాలని వెతుక్కుంటే సాల్మన్ అన్న మందిరం ఇక్కడ పరిచర్య, చిన్న గది కట్టి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పుడు అమర్ బ్రదర్, మేస్త్రి అమర్ బ్రదర్, అలాగే ఇంజనీర్ అమర్ బ్రదర్, భిక్షా బ్రదర్, వీళ్ళందరూ ఉన్నారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అంతకంటే ముఖ్యంగా సాల్మన్ అన్న మంచి ప్రేమపూర్వకమైన అనుబంధంతో ఆదరించారు. ఆ రోజు ఏర్పడింది. దాదాపు 2 సంవత్సరాలకు పైచిలుకు ఇక్కడ విశ్వాసిగా కొనసాగాను. ఒకప్పుడు ఇక్కడ నాకెవరూ లేరు అని ఫీలింగ్ ఉండేది. కానీ యేసుప్రభుని గుర్తెరిగిన తర్వాత, సాల్మన్ అన్న పరిచయం అయిన తర్వాత ఓల్డ్ సిటీలో నా ఫ్యామిలీ ఉందని ఫిక్స్ అయ్యాను. దేవునికి మహిమ. దేవుని కృపను బట్టి ఇక 2004 2 సంవత్సరాలు ఇక్కడ వెంబడించాను. తర్వాత ఒక సమస్య మీద ఇక్కడ నుంచి మళ్ళీ నేను పుట్టి పెరిగినటువంటి చిలకలూరుపేట ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ చిలకలూరుపేట ప్రాంతానికి వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేవు నా దగ్గర. దారుణమైన విషయం. మోకాళ్ళుని ప్రార్థన చేశా. బంధువులు ఉన్నారు, వాళ్ళని అడగడానికి మొహం చెల్లలా. ఇప్పుడు ఇక శరీర సంబంధమైన బంధువుల కంటే ఆత్మ సంబంధమైన బంధువులు ఇంకా శ్రేష్ఠులు కదా. దైవజనుడు సాల్మన్ అన్ననే నాకు జ్ఞాపకంలోకి వచ్చాడు. దేవుడు తెచ్చాడు. వచ్చి సాల్మన్ అన్న దగ్గరికి వచ్చి రైలు టికెట్కి డబ్బులు అడిగాను. నేను నా భార్య, 2 పిల్లలు ఇక్కడ నుంచి ఫలక్నుమా రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కితే 6 రూపాయలు, 12 రూపాయలు ఇక్కడ నుంచి. అప్పుడు రైలు టికెట్ అక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళి సత్తెనపల్లి బండి ఎక్కితే సత్తెనపల్లి వరకు 34 రూపాయలు. 34, 68, 6, 12. 68, 12 ఎంత? 80. సత్తెనపల్లి వరకు నేను చేరతాను. అక్కడ నుంచి నరసరావుపేట చేరితే అక్కడ నాకు ఆత్మీయులు ఉన్నారు. కాబట్టి నరసరావుపేటకి సత్తెనపల్లి నుంచి 10 రూపాయలు ఉంటుంది. ఇద్దరికి 20 రూపాయలు, అంటే 100 రూపాయలు అన్నాను. వచ్చా 100 రూపాయలు నాకు అవసరం అన్నా, నాకు ఇవ్వని వచ్చా. సాల్మన్ అన్న కూర్చోబెట్టి చాయ్ ఇచ్చి 300 తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఎంత వాడుకున్నా, ఎంతమంది హృదయాల్లోకి తీసుకెళ్ళినా, ఆరంభం పునాది అనేది మర్చిపోతే దానికన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు. కృతజ్ఞత లేనివాడు కుక్క కంటే హీనుడని పెద్దలు అంటారు. కాబట్టి ఏదైనా ఒక మేలు పొందినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పాలి. దేవుని కృపను బట్టి నేను 100 రూపాయలు అడిగాను. బ్రదర్ ఛార్జీ వరకు కరెక్ట్గా లెక్కేసి అడిగావు అంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఆయనకి నేను ఇవ్వాలి కానీ ఆయన దగ్గర నేను తీసుకోవటం ఏంటి? దైవజనుడు కదా, పాపం ఆయనకి ఎన్నో బాధలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అందుకే కరెక్ట్గా ఛార్జీకి లెక్కేసి నరసరావుపేట వరకు 100 అడిగితే ఆయన ఇంకో 200, పిల్లలు ఉన్నారు, ఏం తింటారు, ఇబ్బంది పడతారు, ఈ డబ్బు తీసుకోండి అని 300. అప్పుడు ఆయనకి కష్టమే. నేను అది గుర్తుపెట్టుకున్నా. ఆ డబ్బులు నా చేతికి ఇచ్చి ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, బ్రదర్ మీరు సమస్య కోసం కాదు వెళ్తుంది, అక్కడ దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి తీసుకెళ్తున్నాడని ప్రార్థన చేసి పంపించాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావము, పరాక్రమము, తేజస్సు, కీర్తి ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు, యుగ యుగములు యేసయ్యకు మాత్రమే చెందునుగాక. దైవజనుడు ఇక్కడ నుండి వెళ్ళిన, నేను ఎప్పుడో 300 ఇస్తే ఇప్పటికి 3000 సార్లు చెప్పిండు. అక్కడున్న ఇక్కడ కొట్టుకుంటుంది. నాకు సూటిగా అడగడు, వేరే సహోదరులకు ఫోన్ చేసి అడుగుతాడు. అన్నిట్లుండు, ఏదైనా బాధలో ఉండా, అవసరతలో ఉండా అన్న చెప్పడు, మీరు నాకు చెప్పండి అని అడిగి కనుక్కొని, అక్కడున్నా కూడా ఇక్కడున్నట్టుగానే ఈ పరిచర్యలో ఆయనతో పాటు ఉన్న వారందరూ పాలుభాగస్తులుగా ఉన్నారు. ఈ పరిచర్య
ప్రతిదీ కనుక్కుంటాడు. కొంచెం అనారోగ్యం ఉంటే ఫోన్ చేసేస్తాడు, అన్న ఏమైంది, ఏమన్నా ఎందుకు అడగవన్నా నాకు డబ్బులు, నువ్వు నా మీద హక్కు ఉందన్న నీకు. ఎవరంటారండి ఇట్లా, ఎవరంటారండి? అంత ప్రేమ గలవాడు. అక్కడుండి అన్ని సంగతులు తెలుసుకొని పరిచర్యకి ఏమేమి కావాలో ప్రియులారా మనం మేలో పెట్టినప్పుడు కూడా అన్నీ తెచ్చేస్తారండి. అశోక్ దైవజనుడు